ట్యాక్స్ పేయర్స్ రోజువారీ బిజీ జీవితంలో సహజంగా మనుషులకు కాసేపు సేద తీరేందుకు ఎంజాయ్నిచ్చే ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది ఎంటర్టైన్మెంట్ ఫీల్డే. సినిమా అయినా, క్రికెట్ అయినా లేదా ఇతర క్రీడలు ఏవైనా సరే కాసేపు వీటిని వీక్షిస్తే హాయిగా రిలాక్స్ అవుతారు. అయితే మనుషులకి ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇస్తుంది కాబట్టే వినోద క్రీడా రంగానికి ఇందులో కెరీర్లో రాణిస్తున్న వారికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. వారి సంపాదన కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఈ క్రమంలో గొప్ప స్థాయిలో క్రేజ్ సంపాదించిన నటులు, క్రీడాకారులు ప్రతి ఏడాది కోట్లలో సంపాదిస్తారు. కేవలం వారికి సినిమా సంపాదనే కాకుండా ఇతర ప్రమోషన్స్, యాడ్స్, బిజినెస్, రియాలిటీ షోస్ లాంటి వివిధ మార్గాల్లో సంపాదన పోగవుతుంది. మరి ఇంత సంపాదన ఉన్నవారు దేశానికి ట్యాక్స్ ఎంత కడుతున్నారనే సందేహం కూడా చాలామంది అభిమానుల్లో ఉంటుంది. ఎవరు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు, ఎంత కడుతున్నారు అలాంటి విషయాలను ఫార్చ్యూన్ ఇండియా 2023-24 సంవత్సరానికి గాను ఓ ప్రకటనలో నివేదికను వెల్లడించింది. మరి ఆ జాబితా వివరాలు ఏంటో చూద్దాం. ముందుగా దేశంలో అత్యధిక సెలబ్రిటీ ట్యాక్స్ కడుతున్న హీరోగా షారూఖ్ ఖాన్ 92 కోట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. పోయిన ఏడాది షారూఖ్ ఖాన్ నుండి 2 అతిపెద్ద చిత్రాలు వచ్చాయి. ఈ 2 చిత్రాలు కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. కాబట్టి షారూఖ్ ఖాన్ గట్టిగానే సంపాదించినట్టు తెలుస్తోంది. అదీగాక ఐపీఎల్ కోల్కతా టీం ట్రోఫీ గెలవడంతో కూడా షారూఖ్ ఖాన్ ఆదాయం బాగా పెరిగింది. అయితే ట్యాక్స్ కూడా అదే స్థాయిలో కట్టాడు. ఇక రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ 80 కోట్లతో ఉన్నారు. సౌత్ ఇండియన్ హీరోగా విజయ్కు ఫుల్ పాపులారిటీ ఉంది. ఒక్కో సినిమాకు విజయ్ 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. తాజాగా విజయ్ గోట్ చిత్రం కూడా విడుదలైంది. తదుపరి అత్యధిక ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీ జాబితాలో సల్మాన్ ఖాన్ 75 కోట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఈద్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ షో కూడా చేస్తున్నారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ 71 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. కల్కి చిత్రంలో అశ్వత్థామ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ సినిమాకు గాను అత్యధిక పారితోషికం అమితాబ్ బచ్చన్ తీసుకున్నట్టు సమాచారం. ఇక కింగ్ విరాట్ కోహ్లీ 66 కోట్లతో 5వ స్థానం, అజయ్ దేవ్గన్ 42 కోట్లతో 6వ స్థానం, ఇండియన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని యాడ్స్ చేస్తూ సంపాదన పెంచుకుంటూ 38 కోట్ల ట్యాక్స్ కట్టి 7వ స్థానంలో ఉన్నారు. రణబీర్ కపూర్ 36 కోట్లతో 8వ స్థానంలో, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 28 కోట్లతో 9వ స్థానం, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 28 కోట్లతో 10వ స్థానంలో అత్యధిక టాప్ 10 ట్యాక్స్ పేయర్స్గా నిలిచారు. మొత్తంగా వీళ్ళందరూ అటు సంపాదనలోనే కాకుండా దేశానికి సక్రమంగా ట్యాక్స్ కడుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.